అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహం పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నా ట్రంప్ నిర్ణయంతో ఈ లోటును భర్తీ చేసేందుకు దిగుమతి సుంకాల్ని వాడుకోవాలన్నది ట్రంప్ ప్లాన్. అమెరికా చరిత్రలో 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదతో తులతూగారంటే నాడు సుంకాల ఆధారిత వ్యవస్థ కారణమేనని ట్రంప్ అన్నారు. అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం లభించేదన్నారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థని మార్చుకోవాలన్నారు. విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లని సంపన్నులు చేయాలన్న లక్ష్యంతో ఎక్స్టర్నల్ రెవెన్యూని ప్రారంభించినట్టు రిపబ్లికన్ల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ దేశాలు భారీగా పన్నులు వసూలు చేస్తున్నాయని, మనం అలా జరగనీయకూడదని, అమెరికా ప్రయోజనాలే అన్నింటికన్నా ముందుండాలని ట్రంప్ పేర్కొన్నారు.